అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. 2029లోనైనా రాబోయేటువంటి కాలంలోనైనా మళ్ళా తిరిగి తన అధికారంలో రావాలంటే లోకేష్ని ఎదుర్కోవాల్సిందే. లోకేష్కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని, క్రెడిబిలిటీని దెబ్బతీయాల్సిందే అని ఒక అంచనాకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైసీపీ చేస్తున్న ప్రతి ప్రచారం కూడా లోకేష్ టార్గెట్గానే చేస్తూ ఉంది. మన సింగయ్య భార్యతో చెప్పించిన మాటలు చెప్పిందో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత పెట్టిన ప్రెస్ మీటు, సింగయ్య కేసు అది లోకేష్ గారికి ముడిపెట్టే ప్రయత్నం, అది ఒకటి విషయం. అయితే మొన్న పేరు నాని గారి ఆడియో కాల్ ఒకటి లీక్ అయింది. గుడివాడలో ఏదో గొడవ జరిగితే ఆ గొడవకి లోకేష్ గారికి ముడిపెట్టి, బీసీ మహిళ మీద జరిగిన దాడికి లోకేష్ గారికి ముడిపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేయాలి అని ఒక ప్లాన్ గీసే ప్రయత్నం, ఒక ప్లాన్ చేసే స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. ఇది పక్కన పెడితే ప్రతి వైసీపీ మంత్రి ప్రెస్ మీట్లో కానీ, మీటింగ్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కానీ, లోకేష్ గారి మాట కానీ, రెడ్ బుక్ ప్రస్తావన కానీ వస్తూనే ఉంది. ఎందుకు ఇంత టార్గెట్ లొకేషన్ చేస్తూ ఉన్నారు? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో ఆయన మాటల్లో లోకేష్ గారి ప్రస్తావన రాకుండా మాట్లాడట్లేదు ఒకటి. తర్వాత వైసీపీ నాయకులు కింద స్థాయి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు ప్రెస్ మీడియా ముందుకు వచ్చినా, ఎవరు ఏ ప్రోగ్రాం పెట్టినా లోకేష్ గారి గురించి ఏదో ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోకేష్ గారి గురించి అనేక ప్రచారాలు పుట్టించి నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతగా లోకేష్ని టార్గెట్ చేయటం? అంటే దీన్ని బట్టి లోకేష్ ఎంత బలవంతుడో అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళ భయం, లోకేష్ బలం. ఇప్పుడు అతను అంత బలవంతుడుగా మారాడు కాబట్టి వీళ్ళు ఇంత భయపడుతున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో భయం, లేకపోతే పేర్ని నానిలో భయం, వంశీ వల్లభనేని, లేకపోతే కొడాలి నాని, వీళ్ళందరూ రోజా కావచ్చు, లేకపోతే ఆదిమూలపు సురేష్, ఎందుకు ఇంత భయపడుతున్నారంటే వాళ్ళ బలం చూసి భయపడుతున్నారా? ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అంటే మనం చూసాం అతని వ్యక్తిత్వంపై దాడి, లేకపోతే అతని పోర్ట్ఫోలియోలని టార్గెట్ చేయడం. అటు ఐటీ శాఖ, ఆయన ఏంటి వరుస అని చెప్పి మొన్నటిదాకా ఇడ్లీ ఏదో అన్నాడు. ఏంటి రూపాయికి ఇడ్లీ కూడా రాదు, ఎకరం ఇచ్చాడంటే వెంటనే వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక ప్రకటన కూడా ఇచ్చారు ఆ అర్సా వాళ్ళు. ఏమని? మేము ఎకరం ₹1,00,00,000 చొప్పున 3.5 ఎకరాలు కొన్నాం, ఎకరం 56 లక్షల చొప్పున 22 ఎకరాలు కొన్నామని. అంటే ఇప్పుడు అటు ఐటీ శాఖలో పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. నీకు టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, జెమినీ క్యాప్ వస్తుంది. అంటే మొత్తం ఒక 91 ఐటీ కంపెనీలు 1,00,000 కోట్ల పెట్టుబడులతో అటు గూగుల్ క్లౌడ్తో ఒప్పందం, ఇటు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం. అంటే వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? పోనీ విద్యాశాఖను టార్గెట్ చేద్దాం అనుకున్నారు. ఇది ఆ విద్యాశాఖలో మరి అతను తెస్తున్నటువంటి సంస్కరణలు, నీ నాశనాన్ని అతను చక్కదిద్దుతున్న విధానం, పదే ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు టీచర్సు ఇవాళ మరి విద్యాశాఖ మంత్రి, ఆ అధికారులు కలిసి నడుస్తున్నారు. నీ హయాంలో బొత్స సత్యనారాయణ బదిలీకి 5 లక్షలు తీసుకున్నాడని, ఏది 1300 బదిలీలు, అదొక 50-60 కోట్లు ఎన్నికల ముందు వసూలు చేశారని, అటు ట్యాబులని, కుంభకోణాల మీద కుంభకోణాలు, బైజూస్ స్కామ్ అని, నాదెళ్ల మనోహర్ ఎన్ని కుంభకోణాలు బయట పెట్టాడు. అంటే ఇవాళ అటు మీరు అన్నారు ఏంటి అసలు ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారంటే అతని రికార్డుల మీద రికార్డులు, ఏది ఆ PTA పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ గిన్నెస్ రికార్డ్ అంట, ఏదో 2,28,00,000 మందో ఏమో పాల్గొన్నారని, లేకపోతే యోగాంధ్ర అది 3 లక్షల మందో ఏమో పాల్గొన్నారు యోగాంధ్రాలో, అదొక గిన్నెస్ రికార్డు. ఒక 22,122 మంది సూర్య నమస్కారాలు. ఆ గిరిజన విద్యార్థులు మరి గిన్నెస్ రికార్డ్ అంటే వాళ్ళని ఎక్కడో పడుకోబెట్టారు, వాళ్ళకి సరిగ్గా వసతులు ఇవ్వలేదు, భోజనం పెట్టలేదని మళ్ళా ఒక వీడియో వైరల్ చేస్తారు. అంటే వీళ్ళ యొక్క అభద్రత తెలియజేస్తుంది, వీళ్ళ యొక్క భయాన్ని తెలియజేస్తుంది లోకేష్ని టార్గెట్ చేయటం. రెడ్ బుక్ అన్నారు నిన్నటిదాకా, అదొక ఫోబియా. లేకపోతే లోకేష్ ఇదొక ఫీవర్. అంటే వీళ్ళింటి దగ్గర చెట్టు కూలి కింద పడ్డా భయపడుతున్నారు.
అరే వీళ్ళింట్లో కిచెన్లో నీకు ఆ ప్లేట్ పిల్లి కింద పడేసినా భయపడుతున్నారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వారానికి ఎన్ని రోజులు ఇక్కడ ఉంటున్నాడు? 5 రోజులేమో యలహంకలో, 2 రాత్రులు ఇక్కడ ఉండేది. ఎందుకు ఇంత భయపడుతున్నారు? యాక్చువల్గా అయితే వీళ్ళు గతంలో ఏమైనా ఆరోపణలు చేశారు? పవన్ కళ్యాణ్ పైన లేకపోతే చంద్రబాబు పైన ఏదో నాన్ రెసిడెంట్ ఆంధ్రానో ఏదో అన్నారు, ఎన్ఆర్ఏస్ అన్నారు. ఇప్పుడు నువ్వేంటి? నువ్వు నాన్ రెసిడెంట్ ఆంధ్రానా, లేకపోతే నువ్వు వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారు ఎవరిని? జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం పొలిటీషియన్. అంటే ఇవాళ పేరుని నాని అయితే మరీ అన్యాయంగా నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఏది ఆ ఉప్పాల హారిక ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడుతున్నారు? హారిక భర్త రాము ఏమో పోలీసుల్ని, ఆ కార్యకర్తల్ని, తెలుగుదేశం జనసేన వాళ్ళని పచ్చి బూతులు, వాళ్ళని ఏదో సర్ది పంపించారు. పంపించిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ పెద్ద రభస సృష్టించి అసలు ఏంటి, అసలు పోయి పోలీస్ స్టేషన్ దగ్గర ఆమె ఏడుపు, హారిక ఏడవటం, లేకపోతే రాము అసలు మేమేమన్నా ఒక మాట అన్నామా అంటాడు. నువ్వే పచ్చి బూతులు తిట్టిన వీడియో బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళు మాటలు అంటే ఏదో బీసీ అనేది తీసుకొచ్చి గౌడ కులం అని చెప్పి పేరు నాని చెప్తాడు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, లీడర్తో చెప్పిస్తే తప్ప మన వాళ్ళు రోడ్ల మీదకి రావడం లేదంటాడు. అంటే ఇప్పుడు బీసీ గౌడ అనగానే వీళ్ళు ఏమంటున్నారు? ఆ పిల్లాడిని సజీవ దహనం చేశారు. ఎవరతను? అమర్నాథ్ గౌడ్. నా అక్కని ఏడిపియద్దురా అన్నాడిని ఏం చేశారు? అప్పటిని అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. 15 ఏళ్ల పిల్లాడు, 10వ తరగతి చదివే అమర్నాథ్ గౌడ్ని సజీవ దహనం మీరు చేసి ఇప్పుడేదో ఉప్పాల హారిక గౌడు ఆమె ఏడిచిందని నీకు సానుభూతి వస్తుందా? అంటే వీళ్ళు ఇవాళ ఏంటంటే లోకేష్ని టార్గెట్ చేయడం ద్వారా మళ్ళీ బతుకుదాం అనుకుంటున్నారా? అంటే వీళ్ళని చంపింది లోకేష రాజకీయంగా, అందుకే మళ్ళా లోకేష్ ద్వారా బతకాలన్న వీళ్ళ తాపత్రయం. ఇప్పుడు లోకేష్ని వీళ్ళు ఎంత టార్గెట్ చేస్తే అతని ఇమేజ్ అంత పెరుగుతుంది, మీ ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఎన్నికలకు ముందు లోకేష్, ఎన్నికల తర్వాత లోకేష్, ఒక ఫీవర్, ఒక ఫోబియా కనపడుతుంది అన్నమాట వీళ్ళల్లో. వీళ్ళు మేము ఫలానా అభివృద్ధి చేశాం, ఫలానా పెట్టుబడులు తెచ్చాం, ఈ కంపెనీలు తెచ్చాం అని చెప్పుకునే పరిస్థితి లేకపోగా, అంటే ఈ రప్ప భాష, ఈ నరుకుడు భాష, వాళ్ళు కూడా మాట్లాడుతూ పేరుని నాని ఏమంటాడు, నేను చీకట్లో కాదురా పట్టపగలే నరకమని చెప్తాను అని అంటున్నాడు. ఈ నరుకుడు వల్లే కదా మీరు ఓడిపోయింది. అవును, అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు, ఏమాత్రం తగ్గకపోగా ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. అంటే నేను జైలుకి వెళ్ళక తప్పదు అన్న భయం కనపడుతుంది. ఈ అరుపులు, ఈ కేకలు, ఇదంతా కూడా ఏంటనమాట భయంతో. ఇప్పుడు నిద్రలో కలవరిస్తారు చూసావా, అంటే భయపడితే పిల్లలు కలవరిస్తారు. వీళ్ళు పిల్లలు కాదు, వీళ్ళు రాక్షసులు. అంటే వీళ్ళకే భయం రుచి చూపించాడంటే లోకేష్. నిజంగా ఇవాళ ప్రజలు ఎందుకు లోకేష్ని మద్దతు ఇస్తున్నారంటే కారణం అదే. సరే, ఇప్పుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఒక పక్క అడ్డుకోవటానికి శతవిధాల ప్రయత్నాలు, అతని మీద పడే ఇంపాక్ట్ ఏ రకంగా, ఒకప్పుడు లోకేష్ క్యారెక్టర్ని ఏ రకంగా అసెస్ చేశారు, లోకేష్ని ఏ రకంగా చిత్రీకరించారు మీకు తెలుసు. కానీ అవన్నీ దాటుకొని తానేంటో నిరూపించుకొని మొన్న ఎన్నికల్లో 90,000కు పైగా మెజార్టీతోటి ఎప్పుడు టీడీపీ గెలవని స్థానంలో గెలిచి ప్రూవ్ చేసుకున్న వ్యక్తి లోకేష్. ఈ రోజు వరకు దేశ ప్రధాని అన్ని గంటల పాటు ఏ వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఒక్క లోకేష్కి తప్ప. ప్రైవేట్ టైంలో అఫీషియల్ మీటింగ్ కాక ఈ మొత్తం పరిణామాల్లో లోకేష్ సాధించిన ఘనతలు ఒక పక్క కనపడతా ఉంటే, లోకేష్ పొలిటికల్ లైఫ్ని కిల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇంకో పక్కన కనపడుతున్నాయి. ఏ రకంగా చూడాలి? మీ పొలిటికల్ లైఫ్ సంగతి మీరు చూసుకోండి. నేను ఎలా బతకాలి, నా పార్టీని ఎలా బతికించాలి అనేది లేకపోగా అవతలాళ్ళని రాజకీయంగా లేకుండా చేయాలి, అదే కదా. ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం, వివేకానంద రెడ్డి అడ్డు తొలగించుకోవాలి, కడప లోక్సభ మనకే శాశ్వతంగా ఉండాలి. ఇలాంటి కుట్రల వల్ల మీరు పాముకున్నదేంటి? 151 నుంచి 11కి ఎందుకు వచ్చావు? ఈ అభద్రత వల్ల, ఈ అసూయ వల్ల. ఇప్పుడు ఇవాళ వీళ్ళు రగిలిపోతున్నారు అసూయతో. ఏది లోకేష్, మీరు అన్నారు ప్రధాని మోడీ పిలిపించి మరి ఆ కుటుంబంతో అటు
లోకేష్ బ్రహ్మణి దేవాంశతో ఆడుకోవడం, ఆయన ఏంటి లోకేష్ని ఎలా ఎదగాలో రాజకీయంగా నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నానని లోకేష్ చెప్పటం. అంటే మోడీ లోకేష్ బాండింగ్ చూసి మీరు గంగవెర్రులు ఎత్తుతున్నారా? అంటే లోకేష్ ప్రధానిని కలిసిన వెంటనే జగన్ అరెస్ట్ 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 అనుకుని భయపడిపోవటం. ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు వెళ్తున్నారు ఢిల్లీ, ఏది అమిత్ షాతో భేటీ, మళ్ళా భయమా? అమిత్ షాతో చంద్రబాబు ఎప్పుడు కలిసినా భయపడిపోతున్నారు. ఏది రేపు అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్, అదేదో తొందరగా అరెస్ట్ చేసేస్తే పోద్ది, భయం అన్నా పోతుందన్నమాట. ఇలా అరెస్ట్ చేసిన కన్నా రేపు అరెస్ట్ ఎల్లుండి అరెస్ట్ అని ఇంకా ప్రమాదకరమైన భయం సార్ అది. భయంతో చచ్చిపోయేటట్టున్నారు వీళ్ళు. నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా ఒక స్వీట్ రివెంజ్ తీర్చుకున్నట్టుగా కనపడుతుంది. వీళ్ళని అరెస్ట్ చేయకుండా మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా ఒక పద్ధతి ప్రకారం వస్తుంది ఏది చంద్రబాబు ప్రభుత్వం. అంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం ఎందుకు, నన్నే లోపలేస్తే పోలా, హాయిగా లోపలికి వెళ్ళి షటిల్ ఆడుకుంటా. జగన్మోహన్ రెడ్డి ఆ తాపత్రయం. టైము దేనికైనా టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఎవరు ఏది ఆగదనమాట, ఎవరు కాలానికి ఎదురేదలేరు. థ్యాంక్ యూ సార్. నమస్తే.